దేశీయ ఉపరాష్ట్రపతి ఎన్నికను దృష్టిలో ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఇప్పటికే ఎన్డీఏ కూటమికి తమ మద్దతు ప్రకటించడం జరిగింది. ఇదిలా ఉంటే మరోపక్క వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి రాజ్యసభ ఎంపీ అయిన మేడా రఘునాథ్ రెడ్డి ఆల్ ఇండియా కాంగ్రెస్ అధ్యక్షుడైన మల్లికార్జున ఖర్గే గారిని కలవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే వెంకట్. మన వీక్షకులు పక్క వైసీపీ పార్టీ ఇప్పటికే వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ సంబంధించి మేము ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉంటాము, వాళ్ళకి మద్దతు చూపుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. అదే పార్టీ నుంచి రాజ్యసభ ఎంపీగా ఉన్నటువంటి మేడా రఘునాథ్ రెడ్డి ఏమో మల్లికార్జున ఖర్గేని కాంగ్రెస్ తరపు నాయకులను కలవడం జరిగింది. మరి అయితే ఎప్పటి నుంచో కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీని చెప్పుకున్నటువంటి వ్యక్తులు ఇప్పుడు వాళ్ళ పార్టీ నాయకులు ఆ విధంగా కలుస్తూ ఉంటే ఏంటంటారు? ఇప్పుడు అదే కాకుండా ఇవాళ వైవి సుబ్బారెడ్డి గారు మాట్లాడిన మాటల్లో గత్యంతరం లేని పరిస్థితుల్లో మేము ఎన్డీఏ కూటమికి గతం నుంచి కూడా బేషరతుగా అడక్కపోయినా కూడా మేము మద్దతు ఇచ్చాము. అట్లాంటి పరిస్థితుల్లో ఇక మేము ఎన్డీఏ అభ్యర్థికి తప్ప మేము చేయగలిగేది ఏంటి అనే ఒక నిస్సహాయతను కూడా పరోక్షంగా ఆయన వ్యక్తం చేశాడు. అంటే ఆ మాటలు అర్థమైపోయింది. అర్థమైంది అంటే చెప్పాడు. అంటే గతంలో మాత్రం మమ్మల్ని వాళ్ళు అడిగినా అడగకపోయినా వాళ్ళకి మద్దతు ఇచ్చాము అనేక అంశాల మీద. మరి ఇక ఇక్కడ మాత్రం మాకు ప్రత్యామ్నాయం ఏముంది అనే భావన ఆయన మాటల్లో వ్యక్తమైంది. అంటే ఎంత నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్నాము అంటే ఒక రకంగా కూటమి అక్కడ అంత ప్రాధాన్యత గల దీంట్లో తెలుగుదేశం ఉన్న కూటమిలో అదే కూటమిలో మరి మేము వాళ్ళ మద్దతు ఇవ్వాల్సిన దుస్థితిలో ఉన్నాము అన్న బాధ ఆయన మాటల్లో వ్యక్తమైంది. అంటే వాళ్ళు ఊహించలా అంటే చంద్రబాబు నాయుడు గారు కూటమిలో జారుతారని కానీ అంత ప్రాధాన్యత గల పాత్ర వహించాల్సిన పరిస్థితి తెలుగుదేశంకి వస్తుందని కానీ అలాగే ఆ మద్దతు ఇస్తున్న కూటమికి వీళ్ళు కూడా మద్దతు ఇవ్వాల్సిన ఒక రోజు వస్తుందని ఇప్పుడు సుబ్బారెడ్డి గారి మాటలు వింటే అనిపిస్తుంది. ఓకే, మాకు అంతకన్నా ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉన్నాము అనేది. ఇప్పుడు మొన్న షర్మిల్ గారు కూడా ఒక మాట చెప్పింది, నా మీద చాలా దాష్టికాలు చేశారు, నా వ్యక్తిగత హననాన్ని చేశారు, నా రాజ్యాంగ హక్కులను కూడా హరించారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కానీ అట్లాగే టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ. ఆ రోజు నేను ఎంత పోరాడినా కూడా నాకు ఏమీ చేయలేని నిస్సహాయరాలుగా అయ్యాను, కనీసం ఇప్పుడైనా చర్యలు తీసుకోండి. క్లియర్ ఇదే వైవి సుబ్బారెడ్డి గారు ఆమె ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి నువ్వు ఫలానా వ్యక్తులతో మాట్లాడావని కొన్ని క్లిప్పింగ్స్ కూడా వినిపించారు అన్నట్టే ఇప్పుడు సుబ్బారెడ్డి గారు యాదృచ్ఛికంగా ఇవాళ వాళ్ళ పార్టీ పరిస్థితిని గురించి చెప్తుంటే అంటే ఇవాళ ఆయన్ని వ్యూహాత్మకంగానే ముందు ఆయన పెట్టారు. ఎందుకంటే సుబ్బారెడ్డి గారు ఉండాళ్ళలో పెద్ద తల వైఎస్ఆర్సీపీలో. ఎందుకంటే ఆయన మాట్లాడితే ఎవరు కూడా తప్పు పట్టలేరు, అంత జాగ్రత్తగాను మాట్లాడతాడు. ఇంతో అంతో కొంత పెద్దరికం ఉన్న వ్యక్తి, ఇతరులాగా బాధ్యత రాహిత్యంగా మాట్లాడే మనిషి వైవి సుబ్బారెడ్డి గారు కాదు. ఆయన వయసు రీత్యా అనుకోండి లేకపోతే ఆయన నైజం అనుకోండి, ఇంతో అంతో కొద్దిగా ఒక గౌరవప్రదమైనటువంటి స్థానం కలిగిన వ్యక్తితో వాళ్ళు చెప్పించారు. ఎందుకంటే ఇది చెప్పాలంటే కూడా ఓ రకంగా కొంత మానసికంగా సిద్ధపడి చెప్పాలి. క్లిష్టమైన పరిస్థితి అది. అందరూ ఇప్పుడు ఒకసారి పుట్టప్పుడు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలామంది మీడియా ముందుకు వచ్చి ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడతారు. అదే ఒక ఓటమి చెందిన తర్వాత వచ్చి ఎవరన్నా మాట్లాడతారు, అందరూ ఇళ్లలో దూరతారు. అట్లాగే ఇప్పుడు మరి ఎన్డీఏ కూటమికి మా పార్టీ సపోర్ట్ చేస్తుందని ఆయనతో చెప్పించారంటే ఆయన కూడా విధిలేని పరిస్థితుల్లో మేము గతంలో మాత్రం మేమేమన్నా విభేదించామా, వాళ్ళు అడగకపోయినా మేము సపోర్ట్ చేసాం కదా. అట్లాగే ఇప్పుడు అందులోనూ రాజ్నాథ్ సింగ్ గారు ఒక 4-5 రోజులు ముందుగానే రక్షణ శాఖ మంత్రి గారే ఫోన్ చేశారు, అందువల్ల మేము ఆబ్లిగేషన్లో పడిపోయాము అన్నట్టుగా. ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు అడిగాడు కాబట్టి మేము ఇంకా ఎవరు అడిగినా ఇవ్వలేము అనే ఒక నైతికంగా మేము కట్టుబడిపోయాం అన్నట్టు కూడా చెబుతున్నాడు ఆయన. వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళ కూటమి అధికారంలో ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు అనేక కేసుల్లో చాలా సంక్షోభంలో ఇరుక్కుపోయినాడు. వివేకానంద రెడ్డి గారి కేసు ఇంకొక అదనపు భారం. ఇలాంటప్పుడు అధికారంలో ఉన్న బీజేపీ కూటమిని కాదని కనుక వెళ్తే అసలుకే మోసం అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ కేసుల్లో అరెస్ట్ అవ్వటం మొదలైతే ఇక మళ్ళీ బయటకు కూడా రాకపోవచ్చు. రెండోది, నిన్న సిబిఐ సుప్రీంకోర్టులో ఈ బెయిల్ రద్దుల గురించి మద్దతు ఇస్తూ బెయిల్ రద్దు చేయాలి, ఇది చిన్న కేసు కాదు, ఈ కేసులో ఉరిశిక్ష పడేటంత తీవ్రత ఉందని కూడా చెప్పింది సుప్రీంకోర్టు కంటే దర్యాప్తు సంస్థ. ఆ కేసులో ఎంత తీవ్రమైన అంశాలు ఉన్నాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. తర్వాత అది ఒక లాజికల్ ఎండ్కి రాలేదు ఆ కేసు. ఇప్పుడు అది దాని మీద సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వాల్సి ఉంది, వెయిటింగ్లో ఉన్నాయి. రేపు వచ్చే నెల 9కి వాయిదా పడి. ఏ కేసు అయినా సరే క్రిమినల్ చట్టాల ప్రకారం దాని ముగింపు తాత్విక ముగింపుకి వెళ్ళాలి.
అంతేగాని ఏదో ఆ సంఘటన జరిగినంత వరకే మేము విచారిస్తాము, దాని తెర వెనక పాత్ర ఏంటనేది చూడమని ఒక దర్యాప్తు సంస్థ చెప్పటం అంటే కరెక్ట్ కాదు. అది అందులోనూ సుప్రీంకోర్టు ముందు సిబిఐ లాంటి అత్యున్నత ప్రతిష్టాత్మకమైన దర్యాప్తు సంస్థ, వృత్తిపరంగా ఎంతో విశ్వసనీయత ఉన్న సంస్థ దర్యాప్తు ముగిసిందని చెప్పింది. ఎలా ముగిసింది? అసలు ఈ సుపారీ ఇచ్చింది ఎవరు? అసలు స్కెచ్ చేసింది ఎవరు? అసలు ఈ తెర వెనకాల పాత్రధారులు ఎవరు? అసలు చంపిన వాళ్ళకి వివేకానంద రెడ్డికి ఉన్న తీవ్రమైన అంశాలు ఏమున్నాయి? విభేదాల్లో ఏమన్నా పంచుకునేది ఉందా, ఎంచుకునేది ఉందా, లేకపోతే ఏమన్నా రాజకీయ విభేదాలు ఉన్నాయా? ఏం లేవు కదా. ఆ అమ్మాయి షర్మిల గారు ఏం చెప్పింది? ఇది కేవలం రాజకీయ అంశాల మీద జరిగిన హత్య అని చెప్పింది కదా. రాజకీయ అంశాలు, కుటుంబపరమైన అంశాలు కూడా ఉన్నాయని కూడా చెప్పింది. మా బాబాయ్, మా చిన్నాన్న నన్ను లోక్సభ సభ్యుడిగా పోటీ చేయించాలని ఆయన అనుకున్నారు, నన్ను పిలిపించి చెప్పారు కూడాను. అట్లాంటిది మరి నన్ను లోక్సభ టికెట్ ఇవ్వకూడదనే ఉద్దేశం మీద మా సొంత అన్న అవినాష్ రెడ్డికి ఇచ్చే ఉద్దేశంతో ఇది జరిగిందని కూడా ఆమె ఇండైరెక్ట్గా చెప్పేసింది. రేపు సుప్రీంకోర్టు కనుక ఆ జడ్జిమెంట్ గనలో దీన్ని మా పర్యవేక్షణలోనే దర్యాప్తు చేయండి, తర్వాత లాజికల్ ఎండ్ అయ్యే వరకు ఈ విచారణ జరగాలి. దీని వెనకాల పాత్రధారులు ఎవరు, ఎంత సుపారీ 40 కోట్లు ఎవరో దోవైపోయిన వివేకానంద రెడ్డి గారిని సంబంధిస్తాడా? 40 కోట్లు. తర్వాత చంద్రబాబు నాయుడు గారిని ఇరికిచ్చారు కదా. చంద్రబాబు నాయుడు గారికి వివేకానంద రెడ్డి గారికి ఉన్న విభేదం ఏముంది? ఎక్కడ కలపడితే పలకరించుకునేటంత ఆత్మీయత కూడా ఉంది కదా. ఎందుకంటే ఆయన రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు, ఇంచుమించుగా సమవయస్కుడు, అనేక కష్ట నష్టాలు రెండు పార్టీ చూశారు కదా. చిరకాలు 4.5 దశాబ్దాలుగా తెలిసి ఉన్న వ్యక్తులు కాబట్టి అసలు ఇప్పుడే వ్యక్తిగతంగా కూడా వీళ్ళు ఎప్పుడు విమర్శలు కూడా చేసుకోలేదు కదా. కాబట్టి ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఎన్డీఏతో డిఫర్ అయ్యే పరిస్థితి వైఎస్ఆర్సీపీకి ఎట్టి పరిస్థితిలో లేదు. సుబ్బారెడ్డి గారు చెప్పినట్టు అడగని రోజు మేము మద్దతు ఇచ్చాము, ఇంకా ఇక్కడ అడిగున్నారు, అడిగిన తర్వాత నో చెప్పలేరు కదా. ఒక రాజకీయ అవసరం అక్కడ. ఓకే, రాజకీయ అవసరం కన్నా కూడా వ్యక్తిగత అవసరం ఉంది. అనేక కేసులు తన మీద ఉన్న పరిస్థితుల్లో ఎన్డీఏతో విభేదం పెట్టుకుని ఇండి కూటమికి మద్దతు ఇవ్వగలిగిన పరిస్థితి కాదు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన మేడా రఘునాథ్ రెడ్డి అనే ఒక సభ్యుడు ఇంత కీలకమైన సమయంలో మల్లికార్జున ఖార్గే గారిని ఏఐసీసీ అధ్యక్షుడిని కలవటం అనేది మరి విచిత్రం. పార్టీ ఒక రకంగా నిర్ణయం తీసుకుంది అంటే ఈ పార్టీ నుంచి ఆయన ఫిరాయించడానికన్నా ప్రయత్నించాలి, లేదు ఈ పార్టీలో ఒక క్రమశిక్షణ లేదనేదన్నా అర్థమవుతుంది. దానికి ఆయన చెప్పిన కారణం ఏంటంటే ఎవరో స్నేహితుడితో కలిసి ఎప్పుడు వెళ్ళాలి? ఇట్లాంటి సందర్భం కాదు కదా. ఒక్కొక్క సందర్భం ఇప్పుడు తాడి చెట్టు కింద కూర్చుని పాలు తాగినా కూడా ఎవరైనా అది పాలని నమ్ముతారా? ఇది కూడా అంతే. ఈ సందర్భంలో కలిసినప్పుడు అది ఖచ్చితంగా రాజకీయ ఊహాగానాలకి తావి ఇచ్చినట్టే అవుతుంది. ఇప్పుడు పెద్దల సభలో సభ్యుడైన రఘునాథ్ రెడ్డి గారికి ఆ మాత్రం తెలియకుండా ఉంటుందని మనం అనుకోలేం కదా. సహజంగా ఈ టైంలో కలిసినప్పుడు ప్రెస్ దృష్టిలో పడతారు. ఈ సందర్భాన్ని బట్టి అనేక అనుమానాలకి తావిచ్చినట్టు అవుతుంది. కాబట్టి మనం వేచి చూడాలి. ఇట్లాంటి ఇంకా కొంతమంది కూడా వెళ్ళొచ్చు. 4 లోక్సభ సభ్యులు, 7 రాజ్యసభ సభ్యులు ఉన్నట్టున్నారు. కాబట్టి ఇందులో వీళ్ళు నిర్ణయం చేసుకున్నా కూడా మరి అందరూ ఆ ఓట్లు వేస్తారా లేదా? ఇప్పుడు రఘునాథ్ రెడ్డి లాంటి వ్యక్తులు ఇంకా కొంతమంది బయటపడతారో చూడాలి. వెంకట్. ఓకే, ఖచ్చితంగా చూద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.